హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కల్కి మూవీ చూడడం అయితే జరిగిందనమాట. నాగ్ అశ్విన్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని అయితే తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే భూమి మీద చివరి నగరమైనటువంటి కాశీ దగ్గరికి అందరూ బానిసలుగా చేరుతూ ఉంటారనమాట. అక్కడ 200 సంవత్సరాల నుంచి ఒక దేవునిగా చెప్పుకునే వ్యక్తి పరిపాలిస్తూ ఉంటాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవం దీపికా పదుకునే కడుపులో ఎలా పురుడు పోసుకుంది, దాని తర్వాత ఆ దైవాన్ని రక్షించడానికి దీపికా పడుకునేని కూడా రక్షించడానికి మిగతా క్యారెక్టర్స్ అన్నీ అశ్వత్థామ కానీ తర్వాత భైరవుడు కానీ ఏ విధంగా పోరాడారని చెప్పేసి సినిమా యొక్క స్టోరీ అనమాట. ఫ్రెండ్స్, ముఖ్యంగా భైరవుని క్యారెక్టర్లో ప్రభాస్ అయితే రెచ్చిపోయాడనే చెప్పాలి. అశ్వత్థామ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా గొప్పగా తీర్చిదిద్దాడు నాగ్ అశ్విన్. ఎక్కడా కూడా క్యాస్టింగ్ పరంగా తనైతే కాంప్రమైజ్ కాకుండా సినిమానైతే రిచ్ లుక్లో తెరకెక్కించడం జరిగిందనమాట. దీపికా పదుకునే క్యారెక్టర్ కూడా చాలా చాలా జెన్యున్గా ఉందన్నమాట. సినిమా విషయానికి వస్తే మీకైతే ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. మీరైతే ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి రివ్యూ ఇదే గాయ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.